వచ్చేసా. ఇంకో వీడియోతో మీ ముందుకి దట్ ఈస్ ఈరోజు 'విశ్వనాథన్ సన్స్' అని సినిమాకెళ్ళాననమాట. సో, దానికన్నా ముందు ఒకటి చెప్పాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ మూవీ. అంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్‌లో దిట్ వాస్ గుడ్. ఒకటి కొంచెం నచ్చలేదు ఈ సినిమాలో. మిగతావన్నీ ఇట్స్ టాప్ నాచ్ డైలాగ్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని, చూపించే విధానం గాని, ఆ లావిష్‌నెస్ గాని అండ్ ద ద గ్రేట్ క్యారెక్టర్స్ గాని, 'రాధిక' గారి క్యారెక్టర్ అయితే క్రేజీ అనిపించింది నాకు. చాలా బాగా నచ్చింది. అండ్ 'మమితా బైజు' అయితే చింపి అల్లాడిచ్చేసింది. అట్లా మామూలుగా గాదు. క్రేజీ యాక్టింగు అండ్ ప్రాపర్ జెన్‌జీ కిడ్. ఎందుకంటే తను యాక్ట్ చేస్తుంటే నాకు ముచ్చటేసిందసలు. లిటరల్‌గా చెప్పాలంటే షీ లుక్స్ గ్రేట్ ఇన్ స్క్రీన్. షీ యాక్ట్స్ లైక్ అసలు ఎట్లా అంటే వేరే లెవెల్ యాక్టింగ్ భయ్యా. వేరే లెవెల్ యాక్టింగ్ అంతే. అండ్ ద నెక్స్ట్ 'సూర్య' గారి గురించి నేను ఎంత ఎంత ఏం చెప్పగలను? 'ద వన్ ద సూర్య' అంతే. సింపుల్. అసలు ఆయనైతే అల్లాడిచ్చేసారు. అండ్ ఆ స్టేటస్‌కి అక్కడ చూపించేదానికి దానికి గూడా పర్ఫెక్ట్ సింక్ ఉన్నాడనమాట. ఇంకా ఓవరాల్‌గా మూవీ వాస్ సో గుడ్. నాకైతే బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అవుతది ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం డిప్ అనిపిస్తది. కానీ లాస్ట్‌లో బానే ఉంటది. బట్ ఓవరాల్‌గా మూవీలో నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. మన సొసైటీలో డబ్బులుంటే ఏదైనా చేసేయొచ్చు. ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఒకటుంది. అండ్ ఆల్సో డబ్బు, పవర్, స్టేటస్ అన్నీ ఉన్నాయి ఉన్న పర్సన్‌కి ఆయనకున్న బాధలకి ఏముంటది? ఆయన ఎలా అయినా తీర్చగలడు గదా! ఎలా అయినా చేయగలడు గదా! ఇంక దానిలో మళ్ళీ చూడ్డానికేముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనెట్లా అనుకుంటానంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ వాడేం చేయలేడు. ఆర్ ఎల్స్ వాడేం చేయాలన్నా అడ్డంకులొస్తాయి. వాడేదన్నా న్యాయం జరగాలంటే మినిమమ్ టైం పడతది. ఏ స్టిప్యులేటెడ్ టైమ్ ఉంటది. అండ్ అమౌంట్స్ సరిపోవు. అండ్ ఆల్సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వేరాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'లక్కీ భాస్కర్' తీసుకోండి. దానిలో కూడా అంతే. ఇట్స్ టేక్స్ లాంగ్ టైమ్. వాడు రిచ్ అయ్యే వరకు వాడు కష్టపడతాడు. రిచ్ అయిన తర్వాత అల్లాడిచ్చేస్తరు. సేమ్ ఇక్కడ ఎట్లా ఉందంటే నాకు ఈ సినిమా అంతా రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుంది. అంతే సింపుల్. నాకైతే అదొకటే అనిపించింది. బట్ ఓవరాల్‌గా మూవీ వాస్ గుడ్. చూసి ఎంజాయ్ చేయొచ్చంటే యెస్ ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేయొచ్చు కానీ, ఈ సినిమాలో నుంచి జస్ట్ డైలాగ్స్ కొన్ని తీసుకోవచ్చు. అవి బావున్నాయి. అండ్ ఓవరాల్ ఆ సొసైటీ ఎలిమెంట్ ఓవరాల్‌గా ఆయన చూపించే స్టేటస్ కొంచెం నాకక్కడ కొంచెం అనిపించింది. ఏదైనా చెప్తాను. ఒక పవర్‌ఫుల్ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాడు ఏదైనా చేయగలడు లైఫ్‌లో. అదే ఇంక నాకైతే అదే అనిపించిందనమాట. ఇంక దీనికి మించి ఇంకేం లేదు. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ.